హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోని టాపిక్ ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ లైనింగ్ని వాష్ చేసి షింక్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఒక ఫోల్డ్ వేసుకోండి. ఇక్కడ ఫోల్డ్ వేసుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నది అటువైపుకు ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండేలాగా బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కింద ఎడ్జెస్లో మనకి లెవెల్గా రావాలి అండి. సో దీనికోసం క్రాస్గా ఉన్న పార్ట్కి సెట్ చేసుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. తర్వాత బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ యాక్చువల్గా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ అనమాట. సో మనకి స్టిచ్చింగ్ మార్జిన్ కొను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకొనేసి 15.5 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి. తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను స్టిచ్ చేయబోయే ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం లెంత్ అనమాట. సో మీడియం బ్లౌజెస్కి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ అనేది తీసుకోవచ్చు. మీకు మరి చిన్న సైజ్ బ్లౌజ్ అంటే 28-30 అనుకోండి బ్లౌజెస్, అలాంటి వాళ్ళకి షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ లేదంటే 4.5 ఇంచెస్ కూడా తీసుకోండి. మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి అంటే 40+ బ్లౌజ్ 38-40 సైజ్ స్టిచ్ చేసేటప్పుడు 6 ఇంచెస్ షోల్డర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 5.5 ఇంచెస్ అనేది షోల్డర్గా తీసుకున్నాను. షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి అండి, ఇక్కడ బ్లౌజ్ అనేది మనకి ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకోవడంలో కూడా మనకి సగం ఫిట్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పైనుంచి కింది వైపుకు మీరు ఒక లైన్ గీసే ముందే ఇంకొకసారి ఏం చేస్తారంటే, ఇక్కడ పైన వచ్చేసి 5.5 అని వచ్చేసింది కదా, ఇక్కడ కింద మార్కింగ్ చేసుకున్న పాయింట్ నుంచి కూడా మీకు బ్యాక్ సైడ్కి సేమ్ అదే లెంత్ కింద కూడా రావాలి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ క్రాస్గా మనం లైన్ డ్రా చేయడం వల్ల ఒక 1/2 ఇంచ్ అటు ఇటు కానీ అడ్జస్ట్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదన్నమాట. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ మార్కింగ్లో ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చిందనుకోండి బ్యాక్ సైడ్ పట్టేసినట్లు ఉంటుంది. అదే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందనుకోండి ఇక్కడ బ్యాక్ సైడ్ చంక దగ్గర ముడతలు వచ్చేస్తుంది అనమాట, కుచ్చులాగా వస్తుంది. సో ఫిట్టింగ్ కూర్చోదు. కాబట్టి ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ అనేది తీసుకొని సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ మధ్యలో 1.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసేసి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అంటే ఒక బిగినర్స్ కోసం అండి ఈ టిప్పు. ఇప్పుడు మనకి ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచెస్ మధ్యలో అంటే 3 పాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. సేమ్ ఇటువైపు కూడా అన్నమాట, ఇటువైపు కూడా అంతే మార్కింగ్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మధ్యలో ఫస్ట్ ఈ 1.5 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ తీసుకొని ఇక్కడ మనం 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇటువైపు అనమాట ఒక రౌండ్ షేప్ అనేది కర్వ్గా తీసుకునేసి మీరు నీట్గా మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను స్టిచ్ చేయబోయే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అంటే 36/4 అంటే 9 ఇంచెస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజు 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఏ సైజు బ్లౌజ్ తీసుకున్నా ఆ సైజు బ్లౌజ్ని 4 భాగాలుగా డివైడ్ చేసి ఎంత వస్తే అంత, 40 సైజ్ అంటే 10 ఇంచెస్, 32 అంటే 8 ఇంచెస్ అనమాట. సో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ వెస్ట్ లూజ్ వచ్చేసి 32 సైజ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెస్ట్ లూజు చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసమని ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్జిన్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే ఇప్పుడు ఎవరైనా కొత్తగా సన్నగా ఉన్న వాళ్ళు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు బ్లౌజెస్ అయితే వాళ్ళకి బ్లౌజ్ ఫీచర్ ఉండాలి కాబట్టి 3 ఇంచెస్ వరకు అయిన వాళ్ళు మార్జిన్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ నుంచి వెస్ట్ లూజ్కి ఇక్కడ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ వేసాం కదా, ఆ మార్జిన్ కూడా మీరు లైన్ కలుపుకోండి. సో ఈ మార్జిన్ అనేది మీకున్న క్లాత్ను బట్టి మీకు ఎంత కావాలంటే అంత ఎక్స్ట్రాగా మార్జిన్ అనేది తీసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ కోసము. నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ బ్లౌజ్కి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్
మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ అన్నప్పుడు మిగిలిన ఇటువైపు ఉండే 3 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డర్ కింద తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అబోవ్ పెడితే అది డీప్ నెక్కే అండి. కానీ నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నా. సో 11 ఇంచెస్ నెక్ అంటే బాగా డీప్ అనమాట. ఇక్కడ 11 ఇంచెస్ డీప్ తీసుకున్నప్పుడు నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ కూడా చివరిలో కూడా 2.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ పెట్టేసుకొని ఇక్కడ పైనుంచి కింది వైపుకు అంటే ఒక స్క్వేర్ లాగా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోండి. మీరు ఏ నెక్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఈ బాక్స్లోంచే కట్ చేసుకోవాలన్నమాట. చాలామందికి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ బాగా డీప్గా మంచి షేప్గా కుట్టించుకోవాలని ఉంటుందండి. కానీ ఏం చేస్తారంటే పాపం అక్కడ వాళ్ళకి బ్యాక్ నెక్ డీప్ పెట్టుకున్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ ఉండకుండా షోల్డర్స్ జారుతూ ఉంటాయి. సో అలా లేకుండా మీకు నెక్ బ్రాడ్గా రావాలి, షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మీరు రౌండ్ నెక్ కుట్టించుకోవాలనుకోండి, అంటే రౌండ్ నెక్ రౌండ్ షేప్ రావాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం ఇప్పుడు జస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ తీసుకున్నాం కదా, ఆ స్క్వేర్ బాక్స్లో 1 ఇంచ్ కార్నర్లో మార్కింగ్ చేసుకునేసి రౌండ్ నెక్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టుకోవడం ఏమంటే బ్లౌజ్ వచ్చేసి మీకు కుదించుకున్నట్టు నెక్ షేప్ చిన్నగా వస్తుంది. లేదు బ్రాడ్గా రావాలంటే ఇప్పుడు మనం 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ నెక్ విడుతూ, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్న దగ్గర నుంచి మనకి పైన టాప్లో 2.5 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక బాక్స్ లాగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్నర్లోంచి మీరు ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేసుకున్న దాని దగ్గర నుంచి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారంటే ఏమవుతుందంటే ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఓన్లీ మీకు కింద కార్నర్లోనే బ్రాడ్గా వస్తుంది. పైన షోల్డర్స్కి వచ్చేసరికి ఆ షోల్డర్ మీకు ఎలా ఉంటుందంటే ఫిట్టింగ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో మీరు చిన్న నెక్ తీసుకున్నప్పుడు ఏ విధంగా వస్తుందో అదే విధంగా షోల్డర్ ఉంది. ఇక్కడ మనం షోల్డర్ని ఏమాత్రం మార్చలేదండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నేనేం చూస్తున్నానంటే జస్ట్ 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేశానండి. ఈ 1/2 ఇంచు లోపల నుంచి కూడా ఇప్పుడు మీకు రౌండ్ షేప్ కింద తీస్తారు, కానీ పైకి కలుపుకొని వచ్చేసరికి మార్కింగ్ అనేది 1/2 ఇంచు లోపలికి వేయండి. సో ఈ విధంగా వేయడం వల్ల అంటే ఇంకా షోల్డర్స్ జారకుండా బ్లౌజ్ అనేది బాడీకి మనకి అతుక్కున్నట్లుంటుంది అనమాట కంప్లీట్గా. ఈ టిప్స్ అన్నీ మీకు బోటిక్లలో స్టిచ్ చేస్తారండి ఇలాంటి టిప్స్తో ఇక్కడ, కాబట్టి మీకు అవన్నీ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ భుజాలు జారకుండా ఉండేదానికి ఇంకొక టిప్ అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర జస్ట్ ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ నెక్ విడ్త్ నుంచి డౌన్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ దగ్గర ఏమవుతుందంటే ఈ భుజాలు డౌన్కి పోయినప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా అంటే స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే స్ట్రైట్గా ఉంటుంది. సో అలా లేకుండా స్ట్రైట్గా లేకుండా ఇక్కడ డౌన్ షోల్డర్ అనేది కొంచెం డౌన్కుండి కూర్చున్నట్లు ఉంటుందన్నమాట. షోల్డర్లో సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్కి డౌన్కి కరెక్ట్గా డౌన్కి పాయింట్లో మనకి బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్యాక్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, షోల్డర్కి కరెక్ట్గా డౌన్కి సెంటర్ పాయింట్ రావాలి. సో షోల్డర్కి సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని డౌన్కి పాయింట్గా బ్యాక్ డాట్ మార్కింగ్ అనేది మీరు చేసుకోండి. సో ఇక్కడ బ్యాక్ డాట్కి అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచు లేదా బ్లౌజ్ కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎంత ఎక్స్ట్రాగా వస్తుందో ఆ మొత్తాన్ని ఇక్కడ బ్యాక్ డాట్లో పట్టి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ మార్కింగ్స్తో మీరు బ్లౌజ్ కట్ చేసుకొని చూడండి, మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నుండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి. మీకు అవసరమైన వీడియోస్ని నేను తప్పకుండా చేస్తాను. బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్నానండి. సో మీకు ఒక్కసారి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సో ఇక్కడ మీకు నెక్ చూడంగానే అర్థమైపోతుంది కదా, రౌండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఉంది.
ఇప్పుడు చాలామంది బ్లౌజ్ బ్యాక్ బాగానే కట్ చేసుకుంటున్నారు, కానీ ఫ్రంట్కి వచ్చేసరికి మాకు ఫిట్టింగ్ కుదరట్లేదండి, ఇక్కడ చంక దగ్గర డౌన్లో ముడతలు వస్తున్నాయి, లేదంటే నెక్ జారిపోతుంది, ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటివి లేకుండా మీరు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలంటే ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ఏం చేయాలంటే, మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇక్కడ మిగిలిన క్లాత్ మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా క్రాస్గా అనేది పరుచుకోవాలన్నమాట. సో దాని పక్కనే మనం ఇందాక నెక్ కట్ చేసుకుంటాం కదండి, ఆ నెక్ పీస్ పక్కన పెట్టింటారు కదా, ఆ నెక్ పీస్ను కూడా మీరు సేమ్ దాని పక్కనే లేదంటే మీరు బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకోకుండా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వెంబడి ఒక అవుట్లైన్ అనేది డ్రా చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసి పెట్టేసుకోండి. కింది వైపున 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుందంటే, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మళ్ళీ మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, సో దానికోసం ఈ 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇటువైపు నెక్ వెడల్పు అనేది ఒక్కసారి మార్కింగ్ చేసుకోండి. మనం ఇందాక నెక్ విడ్త్ ఎంత 2.5 ఇంచెస్ తీసుకున్నాము. సో 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం డౌన్కి మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి. సో అదే మీరు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 5.5, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మీరు 6.5 ఇంచెస్ 7 ఇంచెస్ వరకు కూడా ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ని పట్టి కూడా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతే నెక్ అనేది కొంచెం డీప్గా తీసుకోవాలన్నమాట. సో చెస్ట్ లేని వాళ్ళకైతే మనకు 5 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ వరకు తీసుకున్న సరిపోతుంది. నెక్ వెడల్పు నుండి కింద డౌన్కి అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కింద పైన సేమ్ నెక్ వెడల్పు వచ్చిందా లేదా అని. వచ్చిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ లాగా ఒక బాక్స్ డ్రా చేసుకొని ఇందులోంచి మీరు నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం ఒక చిన్న టిప్ అండి మీకు. మామూలుగా ఏం చేస్తారంటే ఫ్రంట్ నెక్ రౌండ్ లోపల వైపు నుంచి తీస్తే కొంచెం కుదించుకున్నట్లు వస్తుంది. కొంచెం ఫ్రంట్ కూడా మనకి బ్రాడ్గా రావాలి, షేప్ నీట్గా కనిపించాలంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఇందాక 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికి జస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేయండి. ఎక్కువ వద్దు, మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని దీన్ని పైన 2.5 ఇంచెస్కి కలిపేసుకోండి. ఇప్పుడు మీరు నెక్ రౌండ్ షేప్ అనేది ఇప్పుడు ఈ లైన్ టచ్ చేస్తూ తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డ్రా చేసుకోవడంలో ఏమవుతుందంటే మీకు ఫ్రంట్ నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. నెక్స్ట్ టైం మీరు ఈ విధంగా కట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్కి డీప్ తీసుకోవాలి కదండి, మనం ఇందాక 1.5 ఇంచెస్ పెట్టినాం కదా బ్యాక్ పార్ట్కి. సో ఇక్కడ దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ ఒక 0.5 ఇంచెస్ అంటే 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్కి కొంచెం రౌండ్ షేప్ తీస్తూ డౌన్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలండి. సో చెస్ట్ పాయింట్ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా నోట్ చేసుకోవాలంటే షోల్డర్ నుంచి కరెక్ట్గా షోల్డర్కి సెంటర్ ఎగ్జాక్ట్ రావాలండి. ఈ కింది సైడ్కి ఒక పాయింట్ నోట్ చేసుకున్నామంటే ఇది చెస్ట్ పాయింట్ అనమాట. సో దీనికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అంటే చెస్ట్ సైజుని పట్టి అనమాట. ఇక్కడ మీడియం సైజు ఉంటే 1/2 ఇంచ్ అండి, లేదు చెస్ట్ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా చివరి వైపున 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, ఇటువైపు ఎడ్జ్లో వచ్చేసి 1/2 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మూడిటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ మీకు చూసారంటే ఒక కర్వ్ షేప్ లాగా వస్తుంది అనమాట. అంటే ఈ షేప్ని బట్టే మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఫ్రంట్ చెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా బ్రా ఫిట్టింగ్ లాగా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. ఫ్రంట్ నెక్ దగ్గర డౌన్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకేమంటే ఫ్రంట్ కూడా మనకి డాట్కు మార్కింగ్ చేసుకోవడానికి అనమాట. ఈ ఫ్రంట్ షేప్ డౌన్కి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకునేసి ఈ 1/2 ఇంచ్ నుంచి ఈ కింద మనం ఇందాక 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో అక్కడికి మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా ఈ టేప్ని సగానికి ఫోల్డ్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి డాట్ మార్కింగ్ అనమాట. ఈ హుక్స్ పట్టి దగ్గర ఇక్కడ డాట్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం. సో ఈ మెయిన్ డాట్కి ఏం చేస్తారంటే ఇక్కడ హుక్స్ పట్టి సైడ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ హైట్ ఎంత 2 ఇంచెస్, లేదు మాకు కొంచెం ఇంకా షార్ప్గా రావాలి చెస్ట్ అంటే 2.5 ఇంచెస్ అయినా తీసుకోండి, లేదంటే 2 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ ఈ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ 4 ఇంచుకి అటువైపు ఒక 1 ఇంచు, ఇటువైపు ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అటు సైడ్ 1 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక డాట్ హైట్ 2 ఇంచెస్ తీసుకున్నాం. సో ఈ 1 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నారో దీని ప్రకారమే మీరు డాట్స్ అన్ని స్టిచ్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాట్ తీసుకోండి. ఇక్కడ సెకండ్ డాట్కి మనం ఇందాక ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదండి. సో అక్కడికి ఒక 2 ఇంచెస్ హైట్ పెట్టుకునేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అటువైపు ఒక 1/4 ఇంచు, ఇటువైపు ఒక 1/4 ఇంచు డాట్ కోసమని మార్కింగ్ చేసుకోవాలండి. ఫైనల్గా 3వ డాట్ మార్కింగ్ చేసుకోవాలండి. సో దీనికోసం మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తిరుగుతుంది కదా కార్నరు, కరెక్ట్గా ఆ కార్నర్ డౌన్లో మనకి 3వ డాట్ అనేది వస్తుంది. ఇక్కడి నుంచి డౌన్ వైపుకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే 3వ డాట్ హైట్ మనకి ఎంత ఉండాలి, 4 ఇంచెస్ ఉండాలి. సో ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ కరెక్ట్గా లైన్స్ డ్రా చేసుకున్నారంటే మీకు ఒక మంచి ట్రయాంగిల్ షేప్ వస్తుందండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఫ్రంట్ డాట్ షేప్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. మీరు మెజర్ చేసుకున్నారంటే ఈ 3 ట్రయాంగిల్స్ లెంత్ ఉన్నాయి కదా, ఈ 3 వైపులో కూడా ఈక్వల్గా ఉంటుందండి. సో అలా ఈక్వల్గా వచ్చినప్పుడే మీరు ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారన్నమాట. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్లో ఏ ఫార్ములాస్ యూజ్ చేయట్లేదండి, చాలా సింపుల్గా కట్ చేసుకునే విధంగా మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది నేను మీకు చూపించాను. సో బిగినర్స్ అయితే ఈ ఫార్ములాస్ ఇవన్నీ చెప్పామంటే వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతారండి. వాళ్ళు ఫస్ట్ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, అమ్మో ఇంత కష్టమా అనుకుంటారు. సో అలాంటిది ఏమీ లేకుండా మీకు జస్ట్ సింపుల్గా ఉండే మెజర్మెంట్స్తోనే ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించానండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెంటర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి షోల్డర్ నుంచి కరెక్ట్గా స్ట్రైట్ లైన్ లాగా ఇక్కడ మనకి ఫోల్డింగ్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ విధంగా ఫోల్డ్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మీకు పర్ఫెక్ట్గా కుదిరిందన్నమాట. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డ్స్గా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఓపెన్గా ఉన్నది అటువైపు ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపుగా ఉండేటట్లుగా ఈ క్లాత్ ఫోల్డింగ్స్ అనేది వేసుకోండి. ఇక్కడ క్లాత్ ఎడ్జెస్లో వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్లు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి క్రాస్గా ఉంటుంది కదా పీసు, సో ఎడ్జెస్ క్రాస్గా లేకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ యాక్చువల్గా లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. సో స్టిచ్చింగ్ కోసం మార్జిన్ వదులుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని టోటల్గా 10.5 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కింద పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదండి, జస్ట్ 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. సో కింద ఒక 1/2 ఇంచు, పైన షోల్డర్కి 1/2 ఇంచు, టోటల్గా కలిపి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. హ్యాండ్కి డౌన్లో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ యాక్చువల్గా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ స్టిచ్చింగ్ మార్జిన్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజు మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అందులో సగానికి ఇక్కడ టేప్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 17 ఇంచులు అనమాట. సో అందులో సగం అంటే ఎంత, 8.5 ఇంచెస్. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి షోల్డర్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ డౌన్కి రావాలన్నమాట. హ్యాండ్ డౌన్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇది ఎందుకంటే హ్యాండ్ మనకి ఉబ్బెత్తుగా లేచినట్లు లేకుండా ఫ్లాట్గా రావడానికి ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ మార్కింగ్ నుండి
మనం ఇందాక హ్యాండ్ డౌన్కి చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడికి ఒక లైను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకునేసి మీరు ఇందాక హ్యాండ్ డౌన్లో చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నారు కదా, అక్కడి నుంచి షోల్డర్ దగ్గర 2 పాయింట్స్ దగ్గరికి ఎంత ఉందో చూసుకోండి. సో టేప్ని అట్లాగే పెట్టేసి డిస్టర్బ్ చేయకుండా ఒక సగానికి ఫోల్డ్ చేసుకోండి, అంటే మీకు సెంటర్ పాయింట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్స్ని బేస్ చేసుకునే హ్యాండ్ రౌండ్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా వస్తుంది. ఈ కింద 2 పాయింట్స్ దగ్గర మీకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి పై వైపు నుంచి రావాలన్నమాట. ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చేసరికి లైను డౌన్కి మార్కింగ్ చేసుకుంటూ మీరు కట్ చేసుకున్నారంటే ఇప్పుడు ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని మీరు హ్యాండ్ రౌండ్ అనేది కట్ చేసుకున్నారంటే కర్వ్ అనేది ఫ్రంట్ సైడ్ నీట్గా వస్తుందండి. సో ఇక్కడ హ్యాండ్ మార్జిన్ ఉంది కదా, అక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ తీస్తాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్ట్రైట్గా రావాలన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, పై వైపు నుంచి పైకి రావాలి, కిందికి వచ్చేసరికి డౌన్కి అనమాట. అంటే ఒక ఎస్ షేప్ లాగా మీరు హ్యాండ్ మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ షేప్ వచ్చేసి మనకి ఇక్కడ చంక లూజ్ ఉంది కదా, అంతవరకే రావాలన్నమాట. ఈ పై వైపుకి వచ్చేసరికి స్ట్రైట్గా రావాలి. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ నుంచి ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ నుంచి కూడా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ మార్కింగ్స్ ప్రకారమే నీట్గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి. మీరు ఈ పద్ధతిలో కనుక హ్యాండ్ కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ హ్యాండ్ ముడతలు రాకుండా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్కి చంక లోతు మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర మనకి 2 పాయింట్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ రెండింటిని పట్టుకొని సెంటర్కు ఫోల్డ్ చేసుకోండి. సో సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్కి 1 ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇక్కడ మనకి డౌన్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కలుపుతూ లైట్గా కర్వ్ తీస్తూ షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ షేప్ కూడా మనకి హ్యాండ్ లూజ్ వరకే రావాలన్నమాట, ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ వరకు తీసుకురాకూడదు అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే ఈ షేప్ అనేది కర్వ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసేసుకొని మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదండి, సో నీట్గా ఈ హ్యాండ్ డౌన్ అనేది కట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. ఇక్కడ మనకి మిగిలినటువంటి ఈ క్లాత్ తీసుకొనేసి ఇందులో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఎన్ని కావాలి, 4 షేప్ బెల్ట్స్ కావాలి లైనింగ్ క్లాత్లో. మిగిలిన 2 వచ్చేసి మెయిన్ పీస్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ని ఒకేసారి 4 ఫోల్డ్స్గా వేసుకొని కింద క్రాస్ లేకుండా తీసుకోండి. ముందుగా మనకి ఇక్కడ హుక్స్ పట్టి స్టార్టింగ్ ఉంటుంది కదండి, అటువైపు వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. మనకి ఇక్కడ పొడవు ఎంత ఉండాలంటే 11 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. మీ చెస్ట్ సైజుని బట్టి మీరు లెంత్ అనేది ఆల్టరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి చివర్లో వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ 3.5 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ అనమాట. ఈ రెండింటిని కలుపుతూ మీరు ఒక లైన్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది అన్నట్టు మనకు కావాల్సినటువంటి పీస్ వచ్చేసి హుక్స్ పట్టి దారాల పట్టీలు. హుక్స్ పట్టీ కోసము లైనింగ్ క్లాత్లో ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ కట్ చేసుకుందాం. ఇంకా దారాల పట్టీకి మెయిన్ పీస్లో ఉన్నటువంటి క్లాత్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మిగిలినటువంటి ఈ క్లాత్తో నెక్ పీస్ స్టిచ్ చేసుకోవడానికి క్రాస్గా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు పైపింగ్ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ క్రాస్ పీస్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఈ పీసెస్ అన్నిటి 1 by 1 జాయిన్ చేసుకునేసి నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకుందాం. నెక్స్ట్ శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ని తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్, ఇవన్నీ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1 by 1 సెట్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్, ఫ్రంట్ పెట్టుకోండి. ఇవి రెండు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ శారీ బ్లౌజ్ పీస్కి 2 సైడ్స్ బార్డర్ వచ్చేసిందండి. సో ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్కి వెనక బార్డర్ కావాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ ప్లేస్ చేశాను కదా, దాన్ని కొంచెం కింది వరకు ప్లేస్ చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్కి బార్డర్ వద్దనుకుంటున్నాను కాబట్టి నేను పై వైపును బట్టి కట్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ చివరిగా హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. సో ఇక్కడ మనకి కింద మిగిలిటి ఉంది కదా, ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్గా వేసుకోండి. అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాము. సో దీని మీద మనం లైనింగ్ కట్ చేస్తాం కదా, లైనింగ్ పెట్టాలన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నాకు మెయిన్ పీస్ కొంచెం తక్కువగా వచ్చేసింది ఇటువైపు. సో దీనికోసం ఇక్కడ మిగిలినటువంటి ఈ క్లాత్లో మనం కట్ చేసుకొని ఇక్కడ సైడ్స్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఒకేసారి చూపిస్తున్నాను చూడండి, మనకి ఎంత తక్కువైందో అంత ఈ మెయిన్ పీస్ మీద పెట్టుకొని కట్ చేసుకోండి. వీటిని ఏ విధంగా స్టిచ్ చేయాలా అనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. ఇక్కడ మనకి మెయిన్ పీస్లో ఎన్ని కావాలి, జస్ట్ 2 వస్తే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మనకి లైనింగ్లో 4 వచ్చాయన్నమాట. వీటిని పెట్టేసి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి మీరు కట్ చేసుకునేటప్పుడు. సో ఇక్కడే బార్డర్ పీస్ మిగిలింది కదా, ఈ పీస్తో మీరు బ్యాక్ నెక్కి ఏదైనా డిజైన్ కానీ పోట్లీ బటన్స్ కానీ ఇలాంటివి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇది బ్యాక్ పార్టు, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ పీస్ స్టిచ్ చేసుకోవడానికి క్రాస్ బెల్టులు, హుక్స్ పట్టి, దారాల పట్టీలు. సో టోటల్గా మొత్తం బ్లౌజ్ పీస్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.